హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి జ్యోతికృష్ణ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్ల మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోను స్ట్రీమ్ కానట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారీ అంచనాల నడుమ జూలై 24న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిశారు. ఆయన వెంట భార్య తబిత, కూతురు సుకృతి కూడా ఉన్నారు. గాంధీతాత చెట్టు సినిమాకు గాను సుకృతికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆమెను అభినందించి శాల్వాతో సత్కరించారు. అటు నిర్మాత రవిశంకర్ ను కూడా రేవంత్ సన్మానించారు. డైరెక్టర్ అత్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూట్ కోసం దీపికా పడుకొనే 100 days కాల్ షీట్ కేటాయించినట్లు పేర్కొన్నాయి. ఇందులో బన్నీ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారని, దీపికా వారియర్ గా స్పెషల్ లుక్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కాగా ఒక్కరోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 నుంచి రేపు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. రష్మిక కొత్త మూవీ థామా టీజర్ నిన్న రిలీజ్ కాక సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మలైకా ఐటమ్ సాంగ్ ఎక్స్పోజింగ్ ను నమ్ముకునే మూవీ తీస్తున్నారని కొందరు కమెంట్స్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ బాలేదని, కొత్తదనం కనిపించలేదని అంటున్నారు. డౌన్ఫాల్ ఆఫ్ శ్రీ యూనివర్స్ హాలీవుడ్ సిరీస్ ట్విలైట్ కు చీప్ కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కేవలం టీజర్ చూసి తక్కువ అంచనా వెయ్యలేమని మరికొందరు అంటున్నారు. అరుంధతిలో చిన్ననాటి జయమ్మగా నటించిన దివ్య నాగేష్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్ తో 5 ఏళ్లగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ నెల 18న వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే స్పెషల్ సాంగ్ లోనే ఎక్కువగా మెరుస్తున్న హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నో కిస్ పాలసీ కఠినంగా పాటించడంతో కొన్ని ఆఫర్లు కోల్పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్నిటినీ పక్కన పెట్టి బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్లో నటించడం మొదలు పెట్టాకే తన కెరియర్ టర్న్ అయ్యిందని చెప్పారు. లవ్ స్టోరీ 2, జీకర్దా వంటి వెబ్ సిరీస్ లో తమన్నా గ్లామర్ డోస్ ను కూడా పెంచారు. వార్ 2 సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని, అందుకే సినిమాలు ఆపేసి నిర్మాత దుబాయ్ కి వెళ్తున్నారంటూ వచ్చిన వార్తలను నాగవంశి ఖండించారు. ఆ టైం ఇంకా రాలేదని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాను రిటైర్ అయ్యేందుకు ఇంకా 10-15 years పడుతుందని చెప్పారు. ఆల్వేస్ ఫర్ సినిమాస్ అంటూ రాసుకొచ్చారు. తర్వాత సినిమా మాస్ జాతరలో మళ్ళీ మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.